నమస్కారం, వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు క్రంచీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సీ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు కనుక ఇక్కడ చూపించినట్టుగా 3 స్టెప్స్ ప్రకారం చేసినట్లయితే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు చాలాసార్లు కేఎఫ్సీ ఇంట్లో ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. లోపల చికెన్ అనేది పైనేమో క్రిస్పీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాము. అలాగే స్మాల్ పాప్కార్న్ స్టైల్ చూడడానికి కోసం చిన్న చిన్న పీసెస్, 2 రకాల పీసెస్ని తీసుకున్నాము. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు అనమాట. సో చికెన్ లెగ్ పీసెస్కి మనం ఈ విధంగా ఘాటులు పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి ఘాట్లు కొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు లేయర్స్ అనేవి కూడా చక్కగా ఫామ్ అవుతాయి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న వాటికి కానీ లెగ్ పీసెస్ కానీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 2 స్పూన్స్ పెరిగేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కలిపేసేసుకొని దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకుని ఒక 1 అవర్ నుంచి 3 అవర్స్ మధ్యలో ఎంతసేపు మ్యాక్సిమం నానబెట్టగలుగుతారో అంతసేపు నానబెట్టండి. ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఈ చికెన్ చాలా జ్యూసీగా, చాలా టేస్ట్ బాగుంటుంది. లోపలంతా జ్యూసీ ఉంటుంది, పైనేమో క్రంచీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2 అవర్స్ అలా అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఇలా సపరేట్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, కారం అనేది యాడ్ చేసుకోవాలి, ఒక 1 స్పూన్. అలాగే చిటికెడు పసుపు, నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వేసాం కాబట్టి కొంచెం దానిలో సోక్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వేసుకోండి ఉప్పు అనేది. నెక్స్ట్ ఒక 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఆ పీసెస్కి ఈ మసాలా అంతా కలిసే విధంగా కూడా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిపిన తర్వాత అరగంట నుంచి గంట సేపు పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ మనం ఇలా బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ ఇంట్లో బ్రెడ్ కనుక ఉంటే దాన్ని కొంచెం ఇలా పౌడర్ మిక్సీలో పౌడర్ కొట్టేసేసుకొని ఇలా పౌడర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మీకు మార్కెట్లో అయినా అవైలబిలిటీగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. అలాగే ఒక 1/2 బౌల్ అంటే ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి, దానిలో సగం కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోండి. స్పూన్స్ లెక్క అయితే ఒక 3 to 4 స్పూన్స్ పడుతుంది. అలాగే నెక్స్ట్ గరం మసాలా ఒక 1 స్పూన్ తీసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం తీసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు ఈ పిండికి సరిపడా ఉప్పుని మాత్రమే తీసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ పీసెస్కి వేసేసాం కాబట్టి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఈ పిండిని అంతటిని కూడా కలుపుకోవాలి. మొత్తం ఈ స్పైసెస్ అన్నీ ఆ పౌడర్లో పట్టే విధంగా. అలాగే మనం బ్రెడ్ పౌడర్ తీసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పౌడర్ను కూడా మనము దీంట్లో కలిపేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ పీసెస్ని తీసుకుని ఒక్కొక్కటిగా దీనికి అప్లై చేసుకోవాలి. అయితే మన దగ్గర వాటర్ ఉన్నాయి కదా, మజ్జిగ వాటర్, దాంట్లో ముంచుకుని దీంట్లో కలుపుకోవచ్చు. లేదంటే మీరు ఎగ్ తీసుకుని ఒక్కొక్క ఎగ్ తీసుకోండి. ఎగ్ని కూడా దానిలో కొంచెం వాటర్ కలుపుకొని పల్సగా చేసుకుని దాంట్లో ముంచైనా సరే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిలో పెట్టుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ కోటింగ్ అనేది చాలా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుంది. ఇలా చేయండి. ఆ పౌడర్ మొత్తం అలా వేసుకున్నట్టయితే ఆ పౌడర్ అనేది చికెన్లో ఉన్న వాటర్ని మొత్తం అబ్జార్బ్ చేసేస్తుంది, క్రంచీగా ఉంటుంది. అలా ఒక 2 to 3 టైమ్స్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు చేస్తే అంత థిక్గా
ఆ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఇక్కడైతే 2 టైమ్స్ చేసాము. ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత ఈ పీసెస్ని అన్నిటినీ కూడా ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా అన్నిటినీ ఇలా చేసేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. పెట్టుకుని ఆ తర్వాత పొయ్యి మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ కొంచెం లెస్ ఆయిల్ తీసుకున్నాను. బట్ మీరు ఆ పీస్ మునిగే వరకు కూడా డీప్ ఫ్రై, ఆయిల్ ఎక్కువ ఫ్రై చేసేసుకున్నారు అనుకోండి, పీస్ మునిగితే మొత్తం కంప్లీట్గా ఒకేసారి ఫ్రై అవుతుంది. బట్ హెల్త్ కాన్షియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేస్తాను అంతే. సో స్లోగా టర్న్ చేసుకున్నాను ఆల్ సైడ్స్ ఫ్రై అయ్యే విధంగా. సో మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఎక్కువ ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రై చేయండి. అప్పుడు టేస్ట్ రియలీ ఇట్స్ గుడ్. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. అప్పుడు క్రంచీగా ఉంటుంది, లోపల కూడా అంత చికెన్ అంతా కూడా ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది, చాలా జ్యూసీగా ఉంటుంది మనం ఆ వాటర్లో సోక్ చేయడం వలన. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ కూడా సపరేట్గా మరొక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై, క్రంచీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. Thank you for watching this video. Bye bye.